ఏళ్లుగా మరమ్మతులు నోచుకోలేని బోరును మరమ్మతులు చేయించి ప్రజలకు త్రాగునీరు సమస్య లేకుండా ప్రత్యేక చొరవ చూపి సమస్యకు తాగునీటి సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చి ప్రజలకు ఒక ఆపద్బాంధవుడిలా ఆదుకుంటూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. హౌసింగ్ బోర్డు డివిజన్లోని నెహ్రూ నగర్ బ్లాక్ నెంబర్ 3 మురికివాడలో ఎన్నో ఏళ్లుగా ప్రజలకు దాహార్తిని తీర్చే బోరింగ్ పూర్తిగా చెడిపోయింది. దాన్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయారు. నెహ్రూ నగర్ కాలనీ వాసులు నేరుగా కంటెస్టెడ్ కార్పొరేటర్ బోధన్ లక్ష్మీనారాయణకు ఫోన్ ద్వారా తమ కాలనీలోని బోరు పరిస్థితిని వివరించారు. దాన్ని బాగు చేస్తే తాగునీటికి అవసరాలకు ఉంటుందంటూ వారు ఆయనకి మొరపెట్టారు. తాగుదామంటే నీరు లేక అరిగోసపడుతున్నామని బోధన్ లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన తక్షణమే స్పందిస్తూ హుటాహుటిన నెహ్రూ నగర్ కాలనీ చేరుకొని పాడైపోయిన బోరింగ్ను 8,000 రూపాయల సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించి నెహ్రూ నగర్ కాలనీ వాసులకు త్రాగునీటిని అందించారు. దీంతో కాలనీ ప్రజలందరూ బోధన్ లక్ష్మీనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. వేసవికాలం వస్తున్న తరుణంలో ఆయా కాలనీలలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ వాటర్ బోర్డు అధికారులకు బోధన్ లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. హౌసింగ్ బోర్డు డివిజన్లోని ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఆదేశాలతో పరిష్కరిస్తానని చెప్తున్నారు. ఇప్పటికే బోధన్ లక్ష్మీనారాయణ ప్రతి కాలనీ తిరుగుకుంటూ ప్రజా సమస్యలు అడుగుతూ తెలుసుకుంటున్నారు. ఎప్పుడైనా అనునిత్యం ప్రజల మధ్యన ఉంటూనే ప్రజల కోసం పనిచేస్తున్న బోధన్ లక్ష్మీనారాయణ సేవలను మర్చిపోలేని నెహ్రూ నగర్ మురికివాడల ప్రజలు అంటున్నారు. హౌసింగ్ బోర్డు డివిజన్, మల్లాపూర్ డివిజన్, శక్తిసాయి నగర్ డివిజన్ తదితర డివిజన్లలో కాలనీలలో సందర్శిస్తూ ప్రజా సమస్యలను పరిష్కారం ధ్యేయంగా బోధన్ లక్ష్మీనారాయణ పనిచేస్తున్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు, నెహ్రూ నగర్ కాలనీ వాసులు, నాగారం బాబు, బోధన్ నరేష్, చిన్నదుర్గయ్య, బద్రి శివరాజ్, శ్రీనివాస్ అంజీ, మటన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొంటున్నారు. వెరీ గుడ్. అంటే మొత్తం 8,000 ఇస్తున్నావా? అబ్బా అన్న ఎవరు ఒకసారి ఫోటో కూడా కొడదాం.